నా ప్రార్థన ధూపం వల్లెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. దేవాతి దేవుని కృపలో, దేవుని దయలో ఆయన ప్రేమించి మన ప్రార్థనలు ఆలకించి మన చేతులెత్తుట ఈ వారమంతా ఎత్తిన చేతుల్ని చూసి ఆయన మాట్లాడి కీర్తనలు 141 కీర్తన 2వ వచనంలో నుండి మన క్రమంలో మాట్లాడిన మాటలో ఏ అంశం తీసుకుందాం? చేతులెత్తుట. దొండపాటి గోల్డ్ మేరీ గారు చెప్తున్నారు, చెప్పాలి. ధూపము వల్లూరి షారోన్ రాణి చెప్తుంది. అంగీకారము నయనవరపు శాంతిరాణి చెప్తున్నారు. నైవేద్యము అని దొండపాటి ఆంధ్రీ గారు చెప్తున్నారు. చెప్పిందే మళ్ళీ చెప్పినా పర్వాలేదు. అంశం ఆత్మ ఎవరికి నడిపిస్తుంది? మళ్ళీ 9 వరకు వాళ్ళకి లేదు. చెప్పమ్మా. సండే స్కూల్ టీచర్ గారు చెప్తున్నారు ప్రార్థన. అమ్మా దృష్టి తాడిగడప హారిక గారు చెప్పి ఉన్నారు. ఈరోజు అంశము దృష్టి. ఈ అన్నిట్లో ప్రాముఖ్యమైంది ఆయన దృష్టి మన మీద ఉండి, ఆయన చూపు మన మీద ఉండి, ఆయన ఆశ మన మీద ఉంటే ఇప్పటి నుంచి వారం అంతా కూడా నీవేం చేస్తున్నావో చూస్తాడు, ఏం తింటున్నావో చూస్తాడు, ఏ చోటులో ఉన్నావో చూస్తాడు, నవ్వుతున్నావా ఏడుస్తున్నావా చూస్తాడు, నీ చేతులు ఎత్తుడా చూస్తాడు, నీ మనసుని చూస్తాడు. ఈ రోజున దృష్టి అనేది చూచుట. దృష్టి అంటే ఏంటి? చూచుట. ఆ దృష్టి అనేది ఈరోజు బయలుపరచడానికి మరి తాడిగడప హారిక నోట నుండి అంశం బయటకు వచ్చింది. అంశం అయితే రెడీ అయిపోయింది, ఎప్పుడో నిన్నే రెడీ అయింది. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేశాడు మీ మీద. ఎవరి నోట ఈ రోజున నా మాట వస్తుంది అని. మరి ఆ పాప చిన్న పాపే అయినప్పటికీ కూడా ఆమె నోట ఈరోజు ఆ మాట వచ్చింది. ఆ దృష్టి అనేది నేర్చుకుందాం. దేవుని దృష్టి ఎలా ఉంటుంది, ఆ దృష్టి అనేది ఎలా పనిచేస్తుంది, ఆ దృష్టి అనేది ఎవరి మీద ఉంటుంది, ఆ దృష్టి ఉపయోగం ఏంటి, నిరుపయోగం ఏంటి అనేది ఆయన దృష్టిని గురించి ఈరోజు 7 మాటలుగా జాగ్రత్తగా తెలుసుకుందాము. జాగ్రత్తగా తెలుసుకుని ఆయన దృష్టి ఎలా ఉంటుంది, ఆయన దృష్టిలో నుంచి ఏమేమి మాట్లాడుతున్నాడు, ఆ దృష్టి అనేది వివరణ ఎలాగుంది అంటే, మొట్టమొదటిగా నా ప్రార్థన ధూపం వల్లెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వల్లెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఎక్కడుండి చేస్తున్నాడు ప్రార్థన అనుకున్నారు? దావీదు గారు ఎక్కడుండి చేస్తున్నారు ఆ ప్రార్థన అంటే గృహలో, రాజ్యంలో ఉండి కాదు, గొర్రెల దగ్గర ఉండి కాదు, నవ్వుతూ కాదు, సంతోషంలో ఉండి కాదు, దుఃఖముల గృహలో ఉన్నాడు. ఒక రాజ్యానికి రాజు అవుతాడని ఒక రాజు ప్రకటించిన దాన్ని బట్టి దేవుడు తోడయ్యుండి గొలియాతుని చంపేసి అందరిలో సమాజంలో ఊరేగిస్తూ తీసుకెళ్ళినటువంటి రాజుగా ఉన్నటువంటి అతడు గృహలోకి చేరి భయముతో, అయ్యా నాయన నేను గృహలో ఉన్నాను బాబు, నా ప్రార్థన నేను చేతులెత్తుట నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి బాబు, అంగీకారముగా. అప్పుడే నీ దృష్టి నా మీద ఉంటే నేను బ్రతుకుతాను. ఈ రోజున ఎంతమంది చేస్తున్నారు ఆ ప్రార్థన? ఈ దృష్టి, నీ దృష్టి నా మీద ఉంది, నేను ఇలాంటి చోట్ల ఉండిపోయాను బాబు, నేను ఇలాంటి పాపంలో ఉండిపోయాను బాబు, ఇటువంటి పాపంలో నా భర్త ఉండిపోయాడు బాబు నిజంగా అని ప్రార్థన చేసేది ఎవరు? ఎంత ఇబ్బందులు ఉన్నాయా?
అని ఆ దృష్టి కలిగి ప్రార్థన చేసే వాళ్ళే ఆయన దృష్టి కనెక్ట్ అవుద్ది. అంతేగాని ఎవరు చూడలేదు, ఎక్కడుందలే ఏముందలే అని అనుకుంటే ఆయన దృష్టి నీ మీద నా మీద ఉండకపోవచ్చు. ఈరోజు దృష్టిని గురించి చెప్తున్నాడు కొన్ని మాటలు. అంత గొప్పదా? దావీదు రాజుగారు అయి ఉండి, దావీదు గారు యుద్ధసూరుడై ఉండి, దావీదు గారు సింహము గుండి గలవాడంట. దావీదు సామాన్యుడు కాదు. సింహము గుండె ఎంతదో, ఎంత బలంగా ఉండదో అంత బలం కలిగింది ఆయన గుండె. ఆయన దేవునితో ఉండి మాట్లాడుతున్నాడు అంటే అంత గొప్పదా దేవుని దృష్టి? దేవుడు ఎక్కడో ఉన్నాడు కదా, కంటి చూపుతోనే ఏదైనా చేసేయగలడా? ఈ రోజున మనం ఇక్కడ ఉన్నాం, పరలోకంలో ఆయన ఉన్నాడు. ఆయన దృష్టి మన మీద ఉంటే మేలేనా? చెప్పలేకపోతున్నారా? ఆయనే చూడకపోతే మనం ఎలా ఉంటాంరా? చెప్పాలి. ఆయన దృష్టి చాలు, నీ కని దృష్టి చాలు. నీ మాటతో నీ సృష్టి తయారైందిగా బాబు. మీరు గద్దించక గాలి సముద్రం కూడా అణిగిపోయింది కదయ్యా. కనుక నా మీద నీ దృష్టి ఉంచాలని దావీదు గారు అన్నాడు. అదేవిధంగా దృష్టి అంత గొప్పదా అంటే, ఆ దృష్టి ఎంత గొప్పదా అంటే, దేవుని దృష్టికి మరుగై ఉన్నది ఏదైనా ఉందా? అంత గొప్పదా అంటే గొప్ప దృష్టి. నేను ఇక్కడున్నా చూడలేదు దేవుడు, అక్కడున్నా నీ భర్త చూడకపోవచ్చు, నీ వారు చూడకపోవచ్చు, మరి నేను ఇక్కడున్నా నా పిల్లలు నన్ను చూడకపోవచ్చు, కానీ చూడగలిగిన ఆయన నువ్వు మరుగులో ఉండు, నీళ్ళలో ఉండు, నీళ్ళ కింద ఉండు, ఎక్కడైనా ఉండు, ఆయన చూడగలడు. కనుక ఇక్కడ చెప్తుంది చూడగలడా? ఆయన దృష్టికి మరుగైనది ఏదన్నా ఉందా అంటే లేదు. ఎవరండి? గోల్డ్ మేరీ నోట లేదు అని ఖచ్చితంగా వచ్చేసింది. జాగ్రత్త పడదాం, ఉందో లేదో. ఏప్రిల్కి రాసిన పత్రిక 4:13. ఏప్రిల్కి రాసిన పత్రిక దాన్ని లేదు అందే. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు అని చెప్తుంది. ఏంటది? ఆయన చూడాలని ఆయన మనసు పెట్టుగా. సృష్టము అంటే సృష్టి అంటే ఈ భూమి మీద, మనమే కాదు, ఈ భూమి మీద ఉన్న ఈ సృష్టి అంతా ఎక్కడ ఏం జరుగుతుంది ఏదో ఖచ్చితంగా ఆయన అలా చూస్తే చాలు కనపడిపోద్దంట. నువ్వు నీళ్ళ కింద ఉండు, ఎక్కడన్నా ఉండు, షార్ట్ నుండు, గుడారంలో ఉండు, తుప్పల్లో ఉండు, చేలో ఉండు, ఎక్కడన్నా ఉండు, నువ్వు మూలుగుతా మోకరిస్తే వెంటనే నీ మీద ఆయన దృష్టి పడుతుంది. నువ్వు మూలుగుతాయా దేవా అని నువ్వు ఎవరు లేని చీకట్లో ఉన్నా ఆయన చూడగలడు. ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. నెంబర్ 1 ఏంటంటే ఆయన చూడలేనిది ఏదీ లేదు. నువ్వు ఎక్కడా నుండు, నేను ఎక్కడన్నా ఉన్నాయి, ఏ చోట్ల ఉన్నా ఆయన చూడగలడు. అందుకే ఆయన దేవుడు అనడానికి ఆధారం ఏంటంటే ఆయన అంటే ఇక్కడ గృహంలో ఉండి ప్రార్థన చేసి చేతులు ఎత్తుట, దించుట, దూపం వలె నా ప్రార్థన అని ఎందుకన్నాడు అంటే ఆయన కనపడుతుంది. అయితే గుహలో ఉన్న కనపడితే, ఇంట్లో ఉన్న కనపడితే, వీధిలో ఉన్న కనపడితే, చెడిపోయిన చోట్ల ఉన్న, పాడైపోయిన చోట్ల ఉన్న, పనికి మాలిన చోట్ల ఉన్న, చెత్త చెడాలు వేసే చోట్ల నువ్వు ఉన్నా నిన్ను చూస్తానే ఉంటాడు. ఏంటి పనికి మాలింది ఇక్కడ ఉంది నా బిడ్డ అనుకోటంటవా? ఇలాంటి చోట్ల ఈ ఆదివారం రోజున నా దగ్గర ఉండాల్సింది ఇక్కడుందేంటి, ఎక్కడున్నాడేంటి అని కూడా అనుకుంటాడు కదా. ఎంత నీ భర్త వెళ్తున్నాడు బండి వేసుకుని రోడ్డు పక్కమంటే కొలుంగోతులో నువ్వు నిలబడి ఉన్నావు, ఆగుతాడా అక్కడ? ఏంటి ఇక్కడ ఉన్నావు అని అంటాడా లేదా? ఏది ఈ శారీరకంగా భర్తే ఆ విధంగా అంటే ఆత్మీయ భర్త చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు ఉండకూడని చోట్ల ఉంటే గద్దిస్తాడు కూడా. ఏంటోనండి ఈ వారం అంతా అని బాధ అండి, శోధన అండి. ఎందుకు శోధన అనేది ఒక్కసారి నువ్వు వెనక తిరిగితే ఆ శోధన ఏంటో తెలుస్తుంది. లేదు, ఒకవేళ నిన్ను శోధించుటకు దేవాతి దేవుడి ఇష్టమై ఇదివరకటి కూడా కొద్దిగా సురకేసి దాన్ని కట్ చేస్తూ ఉంటాడు. ఈ వారం ఏం చేయలేదే, పోయిన వారం ఎప్పుడుదైనా సరే కొంచెం ఒక్కసారిగా ఆయన ఉగ్రత నీ మీద దింపి అంత బాధ పెట్టడు, తగు మాత్రం ఏదో సురకేస్తూ ఉంటాడు. కనుక
చెప్తుంది. ఆయనకి ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి దాక్కుని ఎవరో ఉండలేదు అని చెప్తుంది నెంబర్. అంటే దేవుడు ప్రేమిస్తే వదిలేస్తాడా? అదే దేవుడు ప్రేమించాడు, చూశాడు, బాధలో ఉన్నావు, తప్పు చోట్లో ఉన్నావు, పొరపాట్లో ఉన్నావు, భర్త అయితే వదిలిపెడతాడు ఈ శరీరానుసారంగా. మరి దేవుడు కూడా వదిలేస్తాడా? ప్రేమించే దేవుడు వదిలేస్తారా? వదిలేస్తారంటారా? చూద్దాం. ఆనాడు వదిలేస్తారంటారా? చూద్దాం. ఆనాడు ఆదాం గారి విషయంలో ఆయన చెప్పాడు. ఆదికాండం 2:17 ఏమని చెప్పాడు? ఇది అంశంలోది కాదు. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అని చెప్పాడు. సత్యదు అని చెప్పాడు. ఇదిగో ఇది తినకూడదు, సత్తావు అని చెప్పాడు. అంటే తినకూడదని చెప్పాడు, సత్యం అని చెప్పాడు. మరి సత్యాడా? అమ్మా, దేవుడు మాట అంటే మాటే కదరా. దేవుడు తిన్న వెంటనే ఆ రోజునే వస్తావని చెప్పాడు. చెప్పాడు. సత్యాడా? ఎన్నాడు బ్రతికాడు? సత్యాడా? ఎన్నాడు బతుకుంటాడు? 5 చూడండి. ఆదాము దినములన్నీ 937 బతికాడంట ఆదాము. తినంగానే సత్తావు అన్నాడు దేవుడు. అన్నాడా? అన్నా కానీ 937 బతికాడంటే ఏంటంటావు? దేవుని మాట తప్ప, లేకపోతే దేవుడు ప్రేమ అలాగే తీసుకెళ్ళిందా? ప్రేమ. మరి 9 వరకు శాంతి రాణి గారు ప్రేమ అలా తీసుకెళ్తుంది. మనకు కూడా ఉంటుందండి ప్రేమ అంటారు. ఇంకెవరైనా దేవుడు ఆజ్ఞాపించాడు, ఇది తినకూడదు, ఇది చేయకూడదు, తిన్నావా తినిన రోజే సత్తావు అని చెప్పాడు. సావలే. కొంత మట్టికి దాన్ని సండే స్కూల్ టీచర్ కనుక ఎదటోళ్ళకి చెప్పాలి కనుక ఆమె ఆన్సర్ అనేది అక్కడికి తీసుకెళ్ళింది. చూద్దాం ఆ ఆన్సర్. మరి టీచర్ గారు చెప్పారంటే మీకు కూడా నమ్మకం కుదరాలి కదా. ఒకరోజు 1000 సంవత్సరాలతో సమానం. 1000 సంవత్సరాలు బతికాడా? 930. అంటే రోజు బతకలా. దేవుడు ఆజ్ఞ ప్రకారంగా తినాలే సస్తావన్నాడు. సత్యాడంటే సావలేదు, 930 సంవత్సరాలు బతికాడు అన్నాడు. మరి దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక్క దినమే, ఒక రోజు. 1000 సంవత్సరాలు పూర్తిగా బతికితే సంవత్సరం అంతా, అంటే ఆ రోజంతా బతికినట్టు లెక్క దేవుని దృష్టిలో. కానీ రోజంతా బతకలేదు, 930 సంవత్సరాలకే చనిపోయాడు. అది దాని అర్థం. దేవుని దృష్టిలో ఒక్క దినము ఎక్కడుందండి? అది ఎక్కడుంది అంటే దాని గురించి తెలుసుకుందాము. 2 పేతురు పత్రిక 3:8. పేతురు రాసినటువంటి 2 పత్రిక. అమ్మా ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె. అర్థమైందమ్మా? ఆ విధంగా దేవుని దృష్టికి ఆ ఆదాము అవ్వ అనేవాళ్ళు, ముందు ముఖ్యంగా ఆదాము అనే ఆయన 930 సంవత్సరాలు బతికారంటే 1000 బతకల. 1000 బతికితే రోజు. దేవుని దృష్టిలో నీ లెక్కలు ఎలా ఉన్నాయో ఏదైనా లెక్క వేయగలడు. నువ్వు అనుకుంటావు ఈ రోజంతా కూలి 500 పోగొట్టుకుని ఇక్కడ కూర్చున్నాను అనుకుంటే, నువ్వు అనుకుంటే దేవుని దృష్టిలో ఎంతో తెలుసా? నీ పేరిట 1 కోటి రూపాయలు ఈ రోజున రాసి ఉండొచ్చు, ఆదివారం ఆశీర్వాదంగా. ఆ 1 కోటి రూపాయలు సాయంత్రానికి రాదు కదండి చేతిలోకి. ఎప్పుడు ఇరుకులో ఉంటావో, ఎప్పుడు ఇబ్బందులు ఉంటావో, నువ్వు కానీ నీ పిల్లలు కానీ, నీవు కానీ నీ భర్త కానీ, ఎక్కడ ఎట్టి సమయంలో ప్రమాదం అనేది పొంచుందో దాన్ని ఖర్చు పెట్టేస్తాడంతే. నా కూతురు ఆదివారం నాడు 500 శారీరకంగా లెక్క చేయకుండా వచ్చి సిద్ధపడి కూర్చుంది కనుక
ఎల్రా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఆ విరోధిని గద్దిస్తానికి నువ్వు చేసే భక్తి. అందుకే ఒక్కడు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటేనంట ఆ ఇంటి అంతటికీ కాపుతాడంట. ఒక్కడే కదండి ఐగుప్తులో యోసేపు అనే భక్తుడి ద్వారాగా మరి ఆహారం సంవత్సరాలు కొలదిగా దాయబడి ఉంది. అలాగే నువ్వు చేసే ఒక్కదాని ప్రార్థన, నువ్వు చేసే భక్తి, నువ్వు వచ్చి కూర్చున్న దానిని బట్టి ఈరోజు ఆయన కూడా ఎంత లెక్కేస్తున్నాడు. 1కి 1000 అంట. నువ్వు అనుకుంటున్నావు 500 పోయింది అనుకుంటున్నావు నువ్వు. దేవుడు అలాంటి 1500 ఏమో 50 లక్షలు ఆయన నీ పేరుకి ఈరోజు రాస్తాడేమో. ఏంటి మా చేతికి రావట్లేదుగా, అదే కనుక నా చేతిలోకి వస్తే ఇంటి అప్పు తీర్చుకుంటానని ఒకడు, ఉన్న పూర్తిగా ఇల్లు కట్టుకుంటానని మరొకరు, అసలు పునాది కట్టేసుకుంటానని మరొకరు. కాదు నీకు ఆ విధంగా ఇస్తే మీ ఆయన చేతికి ఇస్తే ఎలాగా కోడి పందాల్లో పోగొడతాడో, మీ ఆయన చేతికి ఇస్తే లేదు దేనికన్నా వాడేస్తాడో ఆ విధంగా వాడతామని మనసులకు తెలుసు. మనుషులు అలా వాడతారని తెలుసుండే కదా ఎప్పటికప్పుడే దేవాతి దేవుడు కావలసిన వాటికి నాకు ఇచ్చుకుంటూ వచ్చాడు. నేను కూడా వారానికి వచ్చిన డబ్బుల్ని ఎంచుమించుగా దేవుని పేరట వాడినా అసలు ఏముంచుకొని ఆఖరికి అయిపోయింది. ఇవాళ రేపు లేదు ఎల్లుండి ఏమైనా వస్తాయేమో చేతిలోకి, దాన్ని ఖర్చు పెట్టడానికి ముందుగానే ప్లాన్ చేసి ఉంచుతా. ఎందుకంటే దేవుని పేరట, అంతేగాని నా సొంతానికి నేను ఇంచుమించుగా ఇప్పుడైతే ఆ దృష్టి అయితే నాకు లేదు. ఎందుకంటే దేవుడికి నాకున్న కనెక్ట్ బట్టి దేవుడికే భయపడుతూ ఆయన రాజ్యం కోసం, కొన్ని ఆత్మల కోసం ఆయన పాలేరు. నేనంతే ఆయన పాలేరుగా ఉండి ఆలోచన చేస్తున్నా. కనుక ఇక్కడ చెప్పుచున్నటువంటి మాటను బట్టి 50 లక్షలు అంట లెక్కేసుకుంటే. 1కి గంట కూర్చుంటే ఎన్ని గంటలు లెక్క? 1000 గంటలు. 1000 గంటలు వేసుకో, ఎన్ని రోజులు సరిపోద్దు. వారం అంతా 1 గంట కూర్చుంటే సరిపోద్ది. అంటే 1000 గంటలు నువ్వు కూర్చున్నట్టు. 2 గంటలు కూర్చుంటే 2000 గంటలు లెక్కేసుకో. ఒక పాట పాడితే ఆ సమయాన్ని 1000 పాటలు పడినట్టుగా కలుపుతాడు. ఈ రోజున మరి ఎన్ని పాటలు పాడావు, ఎంతసేపు ఉన్నావు? పాటలు అయిపోయాక వెళ్దామే, కూర్చోలేవు. పాటలు అయిపోయాక వెళ్దామే, అక్కడికి వెళ్తే అయ్యగారు ఏదో చెప్తూ ఉంటాడు. కాదు కూర్చున్న దానికి లెక్కేస్తాడంతే. ఆయన ఇచ్చేది ఏ ఆఫర్ అనేది ఎవరు భూమి మీద ఎవరు 1000 రెట్లు ఎవరన్నా ఇస్తారా? గంటకు 1000 రూపాయలు ఇస్తే 1000కి 1000 కలిపి 1,00,000 రూపాయలు ఎవరైనా ఇస్తారా? అట్లా ఇచ్చే మహానుభావుడు ఆయనంట. ఈరోజు సమయం వచ్చింది కనుక మనం తెలుసుకోవడానికి, ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక దినం. ఇటువంటి కూడా చెప్పాడు మనిషిగా చెప్తున్నాడు. నెంబర్ 1 ఏంటంట, మరియు ఆయన దృష్టికి కనపడంది ఏమీ లేదు. నువ్వు అనుకుంటున్నావేమో. రెండవది, ఆయన దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలు, 1కి 1000 రెట్లు. మరి మూడోది, కొంతమంది ధర్మశాస్త్రాన్ని ఈ విధంగా పెట్టుకుని 1000 రెట్లు అన్నారు ఓకే అని ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టుకుని అక్కడ నుండి చూసుకుంటా నేను ధర్మాన్ని చేస్తున్నా, ధర్మశాస్త్ర లెక్కల ప్రకారంగా నేను చేస్తున్నాను అనుకుంటా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు లేదా? ఈ రోజున ధర్మశాస్త్ర లెక్కల ప్రకారంగా ధర్మాన్ని గురించి ఆనాటిది ఎత్తి ఈనాడు చూపించుకొని చేసేవాళ్ళు ఉన్నారు. దానిని గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం. అవునా? ఆయన దృష్టి అనేది తండ్రి అయిన దేవుడి దృష్టి, కుమారుడైన దేవుడి దృష్టి, పరిశుద్ధాత్మ దేవుడి దృష్టి వేరు కదండి, కానీ ఒక్కడే. ఆయన అప్పుడులో తండ్రి దృష్టిగా ఉన్నది, రెండవదిగా కుమారుని దృష్టిగా ఉంది, ఇప్పుడు పరిశుద్ధాత్మ దృష్టిగా ఉంది. మరి ధర్మశాస్త్రం దృష్టి, ధర్మశాస్త్రం మట్టుకే నాకు చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. దానిని ఎత్తి అపోస్తులుడైన పౌలు గారు రోమా సంఘానికి ఒక మాట చెప్తున్నాడు. ఓ రోమా సంఘమా అని ఎప్పుడో పాత నిబంధన గురించి ఎత్తి, ధర్మశాస్త్రాన్ని గురించి ఎత్తి చెప్తున్నాడు. రోమా పత్రిక 3వ అధ్యాయం ఏం చెప్తున్నాడు చూద్దాం. రోమా పత్రిక 3వ అధ్యాయం 3:20 వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని చేస్తున్నట్టంట. చూడండి, ధర్మశాస్త్ర లెక్కల ప్రకారంగా నేను చేస్తున్నాను కదండి. ఆనాడు కోడిని కోసారు, గొర్రెను కోసారు, మేకపోతులు కోసారు, పిట్టను కోసారు, ఏదేదో కోసారు. ఆనాడు ధర్మశాస్త్రంలో ఉంది కనుక దాన్ని పట్టిస్తా. నేను పాపం అంతా చేస్తా,
పాపాలు గోల్డెన్ చేస్తా, సంవత్సరానికి ఒకసారి పెద్ద కూట పెట్టి 4 పోతులు కోసి, ఏది ఆ ధర్మశాస్త్రం లెక్కల ప్రకారంగా 4 పోతులు కోసి పరిశుద్ధ బిడ్డలకి భోజనాలు పెట్టి పాస్టర్లకు యాకేసి వాక్యం చెప్పిస్తారు. కుదురుతా? అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇది పాత నిబంధనలో ఉన్నదే, దాని గురించే ఇక్కడ చెప్తుంది, దాని గురించే వివరిస్తున్నాడు. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో. అంటే ఏంటి ధర్మశాస్త్రం? ఎందుకు ధర్మశాస్త్రం అంటే దాని క్రియలు మూలముగా ఆ విధంగా చేసుకుంటే దేవుడు నీతిమంతుడిగా ఎంచడంతే. ఎందుకని ఆనాడు అయిపోయింది. పాత నిబంధన కాలంలో తెలిసి తెలియని కాలంలో ఏదో ధర్మశాస్త్రంకి ఇలా ఉండాలని చెప్పిన కాలంలో చేశారు, ఓకే. ఈ రోజున ఆ విధంగా మీరు చేయొద్దు. ఆనాడు బలైని చాలా పశువులు, గొడ్లు, ఇలాంటి గొర్రెలు, ఇలాంటి పశువులు బలైపోయినాయి. కానీ ఇప్పుడు అలా కాదు. నేనే బలయ్యా మీకోసం, పవిత్ర రక్తాన్ని కార్చా, పరిశుద్ధ రక్తాన్ని కార్చా. కనుక ఆ చోటుకి నేను వెళ్తా, ఆ విధంగానే నేను వెళ్తానంటే అది కుదరదు అని చెప్తుంది. దాని గురించే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, దాని గురించే వివరించుతున్నటువంటి మాట. 2:13 ఏం చెప్తుంది? ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రాన్ని అనుసరించు ప్రవర్తించువారే నీతిమంతులుగా. అంటే ధర్మశాస్త్రాన్ని తీసేమంటలా. అంటే వాక్యం అనేది విని నేను అక్కడే కాదు, నేను ఇంకెదరికెళ్తేనే నీతిమంతుడు. ధర్మశాస్త్రం కాడే ఆగిపోతా, పాత నిబంధన కాడే ఆగిపోతా, అక్కడ ఉన్నాయి మట్టుకే చేస్తా, కొత్త నిబంధన నాకు సంబంధం లేదంటే దానిని బట్టే కొత్త నిబంధన అనేది వచ్చింది. ఆ నిబంధనకు కర్త ఎవరై ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని అంతకు రావాలి, అవునా? ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఆయన దృష్టికి అని చెప్పి కొంతమంది ధర్మశాస్త్రం ఆగిపోయి ఆ శాస్త్రం చెప్పిన వాటికి చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ దానికి అంటి పట్టుకుని ఉన్నటువంటి గ్రంథం కొత్త నిబంధన, దానికి జతపరచబడినటువంటి గ్రంథం క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన దగ్గరికి రాలేక కొంతమంది వాళ్ళకి నచ్చినట్లుగా, వాళ్ళకు ఉపయోగకరంగా, వాళ్ళకు అనుగుణంగా ఉన్న దాన్ని చేసుకుంటూ ధర్మశాస్త్రం దగ్గర ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు, ధర్మశాస్త్రాన్ని ఇంటే సరిపోదు కానీ అనుసరించేవారిని ప్రవర్తన అనేది ఉండాలి. దాన్ని దృష్టిస్తాడు. అంటే అనుసరించేవారు ఎవరు? దాన్ని అనుసరించింది ఎవరమ్మా? అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించింది ఎవరు అమ్మా? అనుసరించింది. సరే మరి కోపంగా చూడమండి. ఏది ఏమైనప్పటికీ దాన్ని అనుసరించిన వారి దగ్గరికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అనుసరించింది ఎవరో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అధ్యాయము 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. చాలండి, ఇక్కడే చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి అంటే ధర్మశాస్త్రాన్ని క్రియల మూలంగా కాకుండా ధర్మశాస్త్రాన్ని అనుసరించి చేసింది ఎవరంటే మన ప్రభు అయిన. దాన్ని కొట్టేయడానికి రాలా, దాన్ని నెరవేర్చి అంటే ఆ బలి యాగాన్ని కొట్టేలా తండ్రి అయిన దేవుడు నిర్మించింది. మోషే గారి ద్వారా జరిగినటువంటి ఆ చిష్టాన్ని
అవన్నిటినీ కొట్టేయడానికి రాలా, కానీ నెరవేర్చి కొట్టేశాడు ఆయన. అందుకే కదా రక్తం లేకుండానే ఆయన ఏమన్నా మాయల మంత్రాలు చేసేమి మనిషి ప్రాణాన్ని, మన ప్రాణాలను రక్షించుకోలేదురా. స్వయంగా సొంత రక్తాన్ని ఇచ్చేసి ఆయన ప్రాణాన్ని పెట్టి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టేశాడు. ఇప్పుడు ఎక్కడికి రావాలి మనం? నెరవేర్పులకు రావాలి. ఆ నెరవేర్పు ఎక్కడ జరుగుతుంది? కొత్త నిబంధనలో జరుగుతుంది. ఆ కొత్త నిబంధనలో దృష్టించేది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమవుతుంది కదా పాఠం? దానిని బట్టే ఇక్కడ చెప్తున్నాడు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తున్నాడా? దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి అనుకూలమైనదే జరిగిస్తున్నాడా, ప్రతికూలమైనది జరిగిస్తున్నాడా? ఈ రోజున ఆదివారంగా ఆరాధించుకుంటున్నామంటే ఆయన చెప్పినట్టుగానే చేసుకుంటూ వెళ్తున్నాం కదా. అది ఆయనకు అనుకూలమైనది కనుక ఇక్కడ జరుగుతుంది. అందుకే మనము ఆయన పేరిట ఉన్నాము. ఆయన దృష్టి ఖచ్చితంగా మన మీద ఉంటుందని మనం ఏం చేయాలంటే భయపడాలి. నువ్వు ఎక్కడన్నా ఉండు, భర్తకు దూరంగా ఉండు, భార్యకు దూరంగా ఉండు, తల్లిదండ్రులకు దూరంగా ఉండు, పిల్లలు కానీ ఎవరైనా సరే ఎవరికి భయపడాలి? అది ఇంటోళ్ళు చూడకపోవచ్చు, ఇంటి పక్క వాళ్ళు చూడకపోవచ్చు, ఎవరో చూడలేదని కాముకి వెళ్ళిపోయి నీ పన్ను చేసి వస్తే చూసే ఆయన ఒకడు ఉన్నారు లేరా? నీవు అనుకోవచ్చు నా భర్త చూడలేదు, నువ్వు అనుకోవచ్చు నా భార్య చూడలేదు, నువ్వు అనుకోవచ్చు నా తల్లిదండ్రులు చూడలేదని. ఈ విధంగా ఎంతెంతో మంది అనుకోవచ్చు, కానీ అసలు చూసి ఆయన చూసేశాడు. పిల్లని కొడుదట పాలు తాగేటప్పుడు తలకాయ పట్టుకే దాన్ని లోన పిడతలో ఉంటుంది, పాల పిడతలో మొత్తం బయటే ఉంటుంది. కానీ వెనకమాలకు వచ్చి పిల్లల మీదకి ఒక్కడ పీకిందాక దానికి తెలియదు. అదేవిధంగా దేవుడు కూడా మనం చూసేస్తున్నాడు, ఎక్కడున్నా చూస్తున్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఆ చూసి ఆయన మిమ్మల్ని సరిచేస్తాకే ఆదివారం. ఆయన చూసి ఆయన దగ్గరికి రండి. అంతేగాని పాత నిబంధన అలాగుంది కదా, ధర్మశాస్త్రం ఇలాగుంది కదా, అక్కడ బోధ ఇలాగుంది కదా, ఇక్కడ బోధ ఇలాగుంది, ఈ అయ్యగారు ఆ అయ్యగారు, ఏ అయ్యగారులు కాదు కావాల్సింది, బైబిల్ కావాలి. ఆ బైబిల్ దగ్గరికి రండి. అంతేగాని అయ్యగారి దగ్గరికి అస్సలు వద్దు. అయ్యగారు చెప్పే మాట వినవద్దు, బైబిల్ మాట. ఈరోజు చెప్పుతున్న వాక్యాన్ని బట్టి నేను చెప్పింది ఎవరైనా వద్దు. బైబిల్లో ఉందా లేదా చూడండి, అంతే. దానిని బట్టి వెళ్తేనే మనకు పరలోకం. అంతేగాని అయ్యగారు సోది అయ్యగారు చెప్తున్నాడు, అమ్మగారి సోది అమ్మగారు చెప్తున్నారు, చెప్తలేదా? ఈ భూమి మీద ఎవరు సోది వాళ్ళు చెప్పుకుంటున్నారనే కదండి. యేసుక్రీస్తు ప్రభువులు వారు పుట్టినప్పుడు ప్రవక్తలు కూడా ఎంతమంది ఉన్నారు? వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళు పంపించచ్చుగా. పంపించాడా? ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభువులు వారు వెళ్ళారంట. మరి రాణి గారు చెప్తున్నారు. కానీ వెళ్ళింది ఆయన చూపించడానికి బయలుదేరింది ఏంటంటే సృష్టిలో ఒక నక్షత్రం. నక్షత్రానికి భేదాలు ఏమి ఉండవు. ఉంటే రాజుగారి దగ్గరికి వెళ్ళంగానే ఆ జ్ఞానులు అదే నీ బోటాడు నా బోటాడు అక్కడికి వెళ్ళు అని తైకి మనకు అలిగి వచ్చేసేస్తాం. అవునా కదా? నేను ఇక్కడ రాక 2 సంవత్సరాలు నడిపించుకుని బెత్లెహేమనే ఊరిలోకి తీసుకొస్తే రాజుగారు చూడంగానే, గృహం చూడంగానే అదేంటిది రాజ్యంలో ఉన్నటువంటి ఆ కోట చూడంగానే వెళ్ళిపోయారా వెళ్ళండి అని తట్టపట్టు చదువుకుని ఇలా కోపం వచ్చేస్తారు. కోపం ఊరికినే వస్తుంది కదా మనసుకి. ఇలాంటివి ఉన్నాయి. ఎవరు సోది వాళ్ళకుంటుంది, ఎవరు భక్తి వాళ్ళకుంటుంది, ఎవరి విధానం వాళ్ళకుంటుందని దేవుడు సృష్టిలో ఒక నక్షత్రాన్ని పంపించారు. వెళ్ళిపోలేదు నక్షత్రం. వాళ్ళు వెళ్ళారు, రాజ్యంలోకి వెళ్ళారు, రాజుని అడిగారు. ఆ రాజు ఏదో చెప్పాడు, ఈ సోదంతా అయిపోయింది, ఇక్కడికి వచ్చామండి అని తెలుసుకుని చెంపలు వేసుకుని బయటకు వస్తే అక్కడే ఉంది. ఏంటి వెళ్ళారుగా తైకిరా రండి నేను చూపెడతానని మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళింది. అందుకే ఈ రోజున ఒక పాస్టర్ మాట కానీ ఇంటే అంత కరెక్ట్ కాదు. బైబిలే చూడండి, నా మాట కూడా కాదు. నేను బైబిల్ చూపెడితేనే అది సత్యమని నమ్మండి, కానీ నా వంతు నేను ఎవరి వంతు వాళ్ళు సోది చెప్తే కుదరదు. మనిషి కదరా, ప్రేమించగలరా? మనిషి ఎంతవరకు ప్రేమిస్తాడు? అన్ని విధాలుగా అనుకోకుంటేనే ఏదైనా తేడా వస్తే పాశ్రమలే లేచిపోతున్నారుగా. చూపించగలరా దేవుని ప్రేమ? దేవుడు ఎంత దేవుడు ఎక్కడ ఉంటాడు అసలు?
పాపం చేసే వాళ్ళ దగ్గర, పరిశుద్ధుల దగ్గర? అంటే తప్పిపోయిన వాళ్ళ దగ్గర, బాధపడి దేవుడిని అవమానపరిచే వాళ్ళ దగ్గర ఉన్నాడా? లేకపోతే అన్ని విధాలుగా ప్రార్థన చూసుకుంటూ అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర ఉన్నాడు? దేవుని మనసు ఎలాంటిదంటే పాడైపోయే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. పాడైపోయే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సండే స్కూల్ పిల్లలు ఇంతమంది ఉన్నారు, వస్తున్నారు. ఏనాడైనా పాస్టర్ అమ్మ చూసి, అమ్మా నీ ఉక్కిసి తెగిపోయిందా, పిలిచి పెడతారా అని ఆమె మెడలో ఉన్న పిలిచి తీసి పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏంటి ఆ శివుడికి వస్తుంది అని తీసి, ఆ శివుడి తీసి తుడిచేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏంటికి సండే స్కూల్ పిల్లలు, నా పిల్లలు, రా పిల్లలు, ఏంటికి చెంగులు ఎగేసుకుని దూకుతాక పాస్టర్ ఆ విధంగా ఉన్నాడా? నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ఏమన్నా అనుకోండి, ఆ విధంగా చూపించగలిగితేనే దేవుని ప్రేమ సేవకుడు, సేవకురాలు. అంతేగాని ఏదన్నా ఎవరైనా పెడుతుంటే సింగిల్ ఎగేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, ఎవరైనా గౌరవంగా చూస్తే అక్కడికి వెళ్ళిపోయి తల అంటానుగా ఎవరు హీనంగా ఉన్నారు, ఎవరు చెడిపోతున్నారు, ఎవరు పాడైపోతున్నారు, వాళ్ళని చూపిస్తేనే కదా ప్రేమ. సేవకుడు, సేవకురాలు నిజంగా చెప్తున్నా, బైబిల్ దగ్గరికి రండి అంతే. సేవకుడి దగ్గరికి, నా దగ్గరికి రావద్దు. సేవకురాలు అస్సలే వద్దు. ఎవరిని నమ్మే పని లేదు. ఈ రోజున చాలా దుఃఖం వేస్తుంది నాకు చెప్తున్న వాక్యం. ఈ రోజున చెప్తున్న వాక్యాన్ని బట్టి ఏమంటుంది? ఎన్నో మాట ఇది? 4వ మాట. సమాధానకర్త దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరిచేది ఎక్కడికి వస్తే? యేసుక్రీస్తు ఎందుకు వస్తే? నువ్వు దారి తప్ప ఎక్కడికన్నా వెళ్తున్నావేమో. జ్ఞానిని ఆ రోజున జ్ఞానులు కనుక రాజు దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో రాజులని, వాళ్ళేదో డబ్బులోని, వాళ్ళేదో గొప్పలని వెళ్తున్నావేమో. ఈ రోజున బైబిల్ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి, బైబిల్ చదవటానికి ప్రయత్నం చేయండి. బైబిల్ మూసేసి నేను చెప్పింది ఎనమని వాళ్ళు ఉన్నారు. బైబిల్ తీమకు, నేను చెప్పింది నేను చదవటం కూడా నేనే చదువుతానని చెప్పాడు కూడా ఉన్నారు. కానీ వాళ్ళన్నా సీనియర్ల దగ్గర ఉపయోగపడుతుంది. నీకు తెలుసు కాబట్టి నీకు ఉపయోగపడుతుంది. ఏమీ తెలియని వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చుని ఉంటారు. బైబిల్ తీయొద్దంటే వాళ్ళకి ఏమైనా అర్థం అవుద్దా? సీనియర్స్కి ఓకే, ఆయన చెప్పింది తప్పని నేను అన్నగాని, నీ సంఘంలో నీ కెపాసిటీ, నీ సంఘ కెపాసిటీ తెలుసు కనుక, వాళ్ళకి వాక్యం తెలుసు కనుక, అమ్మా తీమాకంటే టైం ఎక్కువ అవుద్దని చెప్పుకో, ఓకే. పబ్లిక్ అది కుదరదంటే అప్పుడే దేవుడిని నమ్ముకుందామని కొత్త బైబిల్ కనుక్కొని వచ్చి ఏమో చెప్తారేమో తీద్దామని చూసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి బైబిల్ తీయొద్దు నేను చెప్తానంటే కుదురుద్దా? వాళ్ళకి ఏమెక్కుద్ది? ఈరోజు నీ దగ్గర బైబిల్ ఉందా, నా దగ్గర బైబిల్ ఉంది. దీనిలో చెప్పుతున్న 5వ మాట యాకోబు పత్రిక 4:10 ఏమంటుంది? యాకోబు పత్రిక, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు నీకు హెచ్చింపు రావాలంటే ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తగ్గించుకునే మనసే ఉండాలి. కానీ నువ్వు ఉంటే గొప్ప, నీ దగ్గర బయట ఉంటే ఉండొచ్చు, నీ దగ్గర లక్షలు ఉంటే ఉండొచ్చు, నీ దగ్గర తెలివి ఉంటే ఉండొచ్చు, నీ దగ్గర బలం ఉంటే ఉండొచ్చు, నీ కుల బలం, నీ బలం అన్నీ ఎన్నో ఉండొచ్చు. కానీ ప్రభు దృష్టికి అది న్యాయం కాదురా. నువ్వు తగ్గించుకోవాలి. నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎందుకు పనికిరానోళ్ళే, పాపులే, ఎందుకు పనికిరానోళ్ళే. నువ్వు వాళ్ళని ఏ దృష్టి చూడాలి? వాళ్ళు కూడా బాగుండాలి చూడాలి. ఇది నా పక్కన కూర్చుంటావేంటి అని నువ్వు వెళ్ళి అడగ కూర్చుంటే ప్రభు దృష్టికి నువ్వేమవుతావు? ఆయన కంటే గొప్పగా నువ్వు. ఈ రోజున ప్రభు దృష్టి, ప్రభువే వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? పాపుల మధ్యలో కూర్చున్నాడు. అవునా కదా? ఆయన మన మధ్యలో కూర్చుంటాడు సార్, మనం వెళ్ళిపోతాం. అసలు ఒక పాపం చేసిన స్త్రీ, ఆమె ఒక సెంటు తీసుకొచ్చి, అత్తరు తీసుకొచ్చి అది పగలగొట్టి ఆయన మీద పోసి ఆయన పాదాలు కడిగి కన్నీళ్లతో తుడుస్తూ, ఆమె తల వెంట్రుకలతో తుడుతుంటే చుట్టూ ఉన్నటువంటి సొద్దుకాయలు, పరిచయులు, ఆనాటి పెద్దోళ్ళు అన్నారు, దీంతో ఉన్నాడంటే ఈయన పవిత్రుడు అన్నారుగా. కావాల్సింది నాకు వెళ్ళి వాళ్ళ మనసులో అనుకున్నది నీకు తెలిసిపోయింది. ఏంటి మీరు కొనుక్కుంటున్నారు? ఈమెనైనా నేను పరిశుద్ధుల కోసం రాలా, పాపులను రక్షించడానికి వచ్చా. ఆమె నాకు కావాలి, ఆయనే నాకు కావాలి, అలాంటివి నాకు కావాలి. ఈ రోజున ఆ విధంగా వచ్చేవాళ్ళు, ఆ విధంగా చేసేవాళ్ళు, దేవుడిని నమ్ముకుని నేను దేవుడి సేవకుడిని అని చెప్పేవాళ్ళు వెళ్ళగలుగుతున్నారా?
ఎవరు బిల్డింగ్లో ఉంటారా, ఎవరు ధనవంతులుగా ఉంటారా అనే కావాలి ఈ రోజున. నాకైతే అలా కాదు, నేను చెప్తున్నాను, మీరే నాకు కావాలి. మీరే కావాలంటే ఆమె ఎలాగుందో ఈమె ఎలాగుందో అని చెప్తే నేను విన్నా, అసలు వాళ్ళే నాకు కావాలి. నువ్వు ఎవరైతే హీనంగా చూసి అయ్యగారు అలాంటిది, అయ్యగారు ఇలాంటోడు, ఇంత తాగుబోతాడని మీరు చెప్తే ఆహా అలాగమ్మా అని నేను అక్కడికి వెళ్ళకుండా ఉంటే, నేను దేవుడి దృష్టికి నేనేంటంటే ఆయనకంటే నీతిమంతుడు. ఆయన ఎక్కడికి వచ్చాడు? అలాంటి వాళ్ళ దగ్గరికి కదా వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? అమ్మాయిపట్నం నుండి, ఎరుకోపట్నం నుండి అమ్మాయిపట్నానికి దిగెళ్ళిపోతున్నాడు ఒకడు. ఎక్కడి నుంచి? దేవుని మందిరంలో నుంచి పాపానికి దిగెళ్ళిపోతున్నాడు. వెళ్ళే దారిలో కొట్టి వాళ్ళ బట్టలు తీసుకుని మొత్తం అని నోట తీసి అక్కడ పడేసారు గాయాలతో, కొన ఊపిరితో. అలాంటి సమయంలో ఏమైంది తెలుసా? వాళ్ళ స్నేహితులు యూతులు అనేవాడు ఆ సమయంలో అనేకులు వాళ్ళోళ్ళు అన్నాడు చూసి, చి వీడు పాడైపోయినాడు రా, అక్కడ ఉండాల్సిన వాడు ఇక్కడ ఉన్నాడేంటి, వీడికి తగిన శాస్తి జరిగింది, బట్టలు తీసేసారా అని అందరూ చూసి వెళ్ళిపోతే సమరీయుడు యేసుప్రభు ఒక్కడే వచ్చి, అయ్యా నిన్ను కొట్టారా, నీ బట్టలు తీసుకుపోయారా అని ఆ గాయాలు కట్టి ఆయన శుభ్రం చేసి ఆయన గాడి మీద ఎక్కించుకుని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాడు. అయ్యా పూటకోళ్ళ ఆయనకి 2 దినారాలు ఇచ్చి, ఇదిగో ఇతని గాయాలు కట్టు, ఇతన్ని బాగు చెయ్యి, ఇతని బలహీనత నుండి విడిపించే, నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి, వచ్చినప్పుడు మిగతా ఇస్తా. ఏంటి ఆ 2 దినారాలు? 2 నిబంధనలు కలిగిన గ్రంథం ఇచ్చాడు. ఆ గ్రంథంతో బాగు చేయమని ఒక పూటకోళ్ళ వాళ్ళు ఏంటంటే మందిరమే పూటకోళ్ళ వాళ్ళు. పూటకూడు ఎవరంటే ఈ దాసుడే పూటకూడు. ఎలా పూటకూడుడే అంటే మీరు పెట్టిన గుప్పుడు బియ్యం పూటకు వచ్చింది, అంతేగాని ఒక్కసారి అక్కడ మూటలు వేయడు దేవుడు. మీరు పెట్టింది తినకుండా పూటకోళ్ళ వాణిగా ఉండి మీరు పెట్టిన ఆ ముద్ద తిని, అంటే ఇంటికాడ మీరు అనుకుంటారు అయ్యగారు అమ్మగారికి అన్న ఒకటి పెట్టాలంట, అన్న వండి పెట్టుకుంటాకి నా దేవుడు నాకు ఈగళ్ళు ఇంటికాడ భోజనం ఉంటుంది, కానీ మీరు తింటే కదరా నాకు మీకు దీవెన. మీరేం తింటున్నారో నాకు తెలవాలంటే మీరు తినే దాంట్లో పచ్చడేసిన పచ్చిపుచ్చు పోసిన అది తింటే, కోట బియ్యం పెడితే అది తింటే, వీళ్ళు కోట బియ్యం తింటున్నారట, అయ్యా ఒకసారి కనికరించు, నేను ప్రార్థన చేయాలి కదా, అయ్యా పచ్చడి తింటున్నారు, అయ్యా పిల్లలతో ఉన్నారు, ఇవన్నీ నాకు తెలవాలంటే మీరేం చేస్తారు తెలుసా? అయ్యగారికి అమ్మగారు కానీ చన్నటి బియ్యం తీసుకొచ్చి ఆ రోజు మట్టికి కోడి తీసుకొచ్చి వండి పెడితే అబ్బో వీళ్ళు ఎంత బాగా సన్నబియ్యం తింటారు అనుకుంటుంది అమ్మగారు. సన్నబియ్యమే, అసలు మీరు తినేది లావు బియ్యమే, కానీ మీరు తినే బియ్యం పెట్టండి, ఎప్పుడు మాకు వేదిక ఉండదు. మీరు ఏది తింటున్నారో అదే పెట్టండి. ప్రత్యేకంగా పాస్టర్ అని ప్రత్యేకంగా అయ్యగారు అని మాత్రం పెడితే మటుకి దేవుడు చూస్తున్నాడు రా, నేను చెప్తున్నా బలిపీఠం దగ్గర ఉండి, నేనైతే అలా కోరుకుంటా. మీరు ఏది తింటే అదే పెట్టండి నాకు, అప్పుడే నాకు తెలుస్తుంది, అప్పుడే నా ప్రార్థన వస్తుంది. అంతేగాని నాకు ప్రత్యేకమైన తిండి పెట్టి ప్రత్యేకంగా ఉంచితే అనారోగ్యం పాలైపోతాను అంతే. నేను ఆరోగ్యంగా ఉండాల్సిందే. నా దేవుడికి నాకు కనెక్షన్ ఉంది. ఏనాడైనా సరే ఫోన్ చేసి అయ్యగారు బాగున్నారంటే, ఏనాడైనా, ఇప్పుడు ఇక్కడ దగ్గరికి 8-10 సంవత్సరాల దగ్గర పైన అయింది, ఏనాడైనా నాకు ఇది బాగోలేదని ఏనాడని చెప్పినా, నేను చెప్పకపోయినా నా పిల్లలు నా కోసం ప్రార్థన చేస్తారు, నాకు తెలుసు. ప్రార్థన చేయండి నాకు బాగోలేదని చెప్పవసరలా, నేను అసలు చెప్పను కూడా. నా పిల్లలకి నీకు మాకున్న సంబంధం అలా ఉండాలి. నా తండ్రి అలా ఉన్నాడు, ముసలోడు ఎక్కడున్నాడు అని నీ ప్రార్థన స్టార్టింగ్లోనే రాత్రి ఒక తలిసి ప్రార్థన చేస్తుంది, నాకు చాలా సంతోషం వేసింది. కానీ అది పబ్లిక్లో అవసరం లేదు, నీ సొంత ప్రార్థన. 100 ఏళ్ళు బతికిచ్చాయా, నేను అనుకున్న సేవకుని పంపించారు బాబు, ఆ సేవకుడు మనసు మాకు తగినట్లుగా ఉందయ్యా. ఎక్కడో ఒకడు ఉంటారు అలాంటి సేవకుడు, ఎక్కడో ఒకడు ఉంటారు, ఆ ఒక్కడిని మాకు పంపించావని ఆమె ప్రార్థన చేస్తుంది. ఇటు ప్రార్థన సంతోషంగా ఉంది, కానీ పబ్లిక్లో అలా అవసరం లేదు నాకు. ప్రార్థనలో ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు మీకు మనసొత్తేనే ప్రార్థనలోకి రావాలి, అంతేగాని ప్రార్థన ప్రత్యేకంగా నా కోసం చేయమని మాత్రం
నా ప్రార్థన నేను చేసుకో, నన్ను అయితే విడిపించగలడు నా దేవుడు. నాకు ఆయనకున్న కనెక్షన్లో నన్ను ఎప్పుడు కూడా ఎలా ఉంచుతాడో అలా ఉంచుతాడు. అంతే. కొడతాడా? కొట్టాలి. జబ్బు రావాలా? రావాలి. ఆయనకి ఇష్టమైతే ఆనాడు అపోస్తులైన పౌలు గారిని అన్నాడు కదా, ఆ ముళ్ళు నీకు ఉన్నాయి అన్నాడు లేదా? ముళ్ళు సేవకుడికి ఉందంటే సరిచేస్తున్నాడు. ఎక్కడికన్నా పెచ్చరిస్తాడేమో, ఎక్కడైనా తప్పిపోతాడేమోనని ఎప్పటికప్పుడే సేవకుడిని వంచితేనే ఆనాడు ఉంచకపోతే ఈనాడు ఆ విధంగా ఉండదు. దాని గురించి చెప్తుంది వాక్యం. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన హెచ్చిస్తాడు. ఈ రోజున హెచ్చింపలేదంటే తగ్గించుకుంటున్నా ఎవరికి వాళ్ళే నేను గొప్ప అబ్బో పెరిగిపోతుందంటే తగ్గించుకో. నీ భర్త విషయంలో నువ్వు తగ్గించుకో, నీ భార్య విషయంలో నువ్వు తగ్గించుకో, నీ తల్లిదండ్రుల విషయంలో మీరు తగ్గించుకోండి. అప్పుడు నీకు గౌరవం, నీ ఇంటికి గౌరవం. ఆ విధంగా చెప్తుంది ఈరోజు వాక్యం. దాని గురించి చెప్తుంది. తిన్నమాట 5వ మాట. 6వ మాట, తగ్గించుకున్న వారు చేసేది ఏంటి? 6వ మాట, తగ్గించుకున్న వారు చేసేది ఏంటి? 1 తిమోతికి రాసిన పత్రిక అధ్యాయము 2:3 వచనం. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియు నై ఉన్నది. చూడండి, ఇక్కడ చెప్తుంది ఇది మంచిది. ఏది? అది అక్కడికి రండి. ఇది మంచిది అంటే ఏదయ్యా అంటే తగ్గించుకుంటాం మంచిది. గొడవను పెంచితే మంచిదా? గొడవను పెంచితే మంచిదేంట్రా? తగ్గించుకుంటాం అంటే ఏంటి? ఒక మాటలో చెప్పనా, నీ దగ్గర ఉన్నది, నీలో ఉన్నది ఏదన్నా ఒకవేళ తప్పు జారిపోయినా పోనీ దేవుడే చూసుకుంటాడంటేనే. చిన్న చీపురు కట్టబోతేనే బాగా ఎత్తిపోతల పథకంలో పెట్టి ఆళ్ళని ఏనంటే అంత కరెక్ట్ కాదు. చాలామంది మందిరంలో డబ్బు పోయింది, కాళ్ళు చూసుకునే గోలు పోయింది. ఇయ్యంట్రా దరిద్రం అసలు. ఏం కొనిపెట్టలేవో? కొన్నాయి దేవుడు కదా, నువ్వేం తీసుకొచ్చి అక్కడ పెడితే పోయినాయా? ఎవరో ఇచ్చిన దాన్ని పోయింది తీసుకున్నారు. ఎవరో సోదరుని వెళ్ళి ఎవడు పట్టుకెళ్ళినప్పుడు నీ ప్రేమేది? దేవుడు అట్లా అనుకుంటే నువ్వు అసలు ఇక్కడికి వస్తావా? నువ్వు అసలు ఈ మందిరంలో ఉండగలవా? దేవుడే ఇలాంటి పనికి మాలితే నాకు వద్దు అని వదిలేస్తే మన మందిరంలో రాగలవా? నేనున్నా ఎంతో పాపం చేసి పాపంలో కూరుకుపోయి ఎక్కడో ఉన్నా. అటువంటి వాడు అవసరం ఆయనకి? నిజంగా చూసుకోండి, నీ దృష్టిలో నీ వ్యవహారంలో చూసుకుంటే అవసరమా? ఆడు కాపుతాడు బాబు లాంటి డిగ్రీ చదివేవాడు తీసుకొచ్చి ఇక్కడ సేవకుడిగా పెడతాడు. చక్కగా నైపుణ్యంగా పాటలు పాడతారు, నైపుణ్యంగా మీకు అన్ని చక్కగా నవ్వించుకుంటా కవ్వించుకుంటా చెప్తారు. అవన్నీ కాకుండా మామూలుగా నార్మల్గా ఉండని సచ్చోడి బ్రతికి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. అంతే. నిలబెట్టినప్పటి నుంచి కూడా నాకు తెలుసు ఇక్కడ వచ్చిన కాడి నుంచి ఏం జరుగుతుందో, ఏం జరిగిందో, ఎవరెంత చేశారో, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. నా దేవుడికి తెలుసు, తర్వాత నాకు తెలుసు. తెలీదా? నాకు టీఏ ఇచ్చారు, మంచినీళ్ళే ఇచ్చారు, ఇక్కడ సిమెంటే కలిపారు, గోల్డే కట్టారు, స్థలమే ఇచ్చారు, కప్పే వేశారు, ఇవన్నీ నాకు తెలుసు. తెలియని వాళ్ళు వచ్చేసి ఇవాళ పెత్తనం చేసేస్తారంటే సరిపోతా ఏంటి? నాకు తెలుసుగా ఎవడాలంటాడు, తెలవకుండా. అంత మూర్ఖుడికి అయితే దేవుడు అప్పచెప్తాడా? అంత తెలివి తక్కువండి, అంత అన్యాయంగా జీవించేవాడిని అయితే నాకు ఇస్తాడా? ఎప్పుడు నాకు లాంటి వాళ్ళు మరి కొప్పలగూడెంలో క్రీస్తు సువార్త సహవాసంలో చాలామంది ఉన్నారు. కొంతమంది ఈ రోజుకి నాకంటే ముందు 20 సంవత్సరాల ముందు నుంచి సేవ కోసం చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి లేకుండా నాకు ఇచ్చారంటే నేనే దరిద్రుడినై ఉండే, నేనే చేతగాడునై ఉంటే ఇస్తాడా? ఆ మాత్రం తెలియకుండా మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు అంటే నాకు కడుపు మండిపోతుంది. నాకు తెలియదా? ఎవరెలాగో ఇక్కడికి వచ్చిన పిల్లలు ఎంత చేశారు, పెద్దోళ్ళు ఎంత చేశారు, వీళ్ళు ఎంత చేశారు, ఇక్కడ నాకు తెలియదురా. నాకు ఎవరు ముగ్ధనం పెట్టారు, ఎవరు మంచినీళ్ళు ఇచ్చారు, ఎవరు పట్టించుకున్నారు. ఈ మందిరం కట్టేటప్పుడు కానీ, ఇక్కడికి వచ్చి గుడారం వేసేటప్పుడు కానీ, చిన్న వానొత్తిని రాను అనే వాళ్ళకి సిగ్గుండాలి కదా. బురద పడిపోద్ది నాకు, నీళ్లు రోడ్డు మీద గోతులు ఉన్నాయి, ఇలాంటి అనేవాళ్ళకి ఈ రోజున మాట్లాడటానికి కత్తి బుద్ధి ఉండాలి కదా. ఏంటి రా చూసింది ఏంటి?
నిజంగా నాకు నిజంగా కడుపు మండిపోతుంది. మరి ఆటల మీద నుంచి ఈ విధంగా దేవుని పేరిటే మాట్లాడుతున్నాను కానీ నా సొంతంగా అయితే మాట్లాడతా. ఎందుకో తెలుసా, నా దేవుడు ఇక్కడ కూర్చోబెట్టిన కాడి నుంచి నాకు ఇక్కడ ఉన్న ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు. కానీ చాలామంది అనుకుంటారు అయ్యగారికి ఏం తెలియదు అనుకుంటారు. మొత్తం తెలుసురా. తెలిసినప్పటికీ కూడా ఎవరికి ఎంత గౌరవం ఉండాలో తెలిసినప్పటికి కూడా వీళ్ళు మంచోళ్ళు కాదు, అయినా నాకు హాలిడే కావాలి. వీళ్ళు నన్ను ఎడం చేశారు, అయినా నాకు హాలిడే కావాలి. దేవుడికి కావాలనుకోలేదా? వదిలేసాడా? దేవుడు అలా వదిలేసుకుంటే మనం ఎందుకుంటావురా? చెప్తున్న వాక్యం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఇది మంచిది. ఏది తగ్గించుకుంటాం మంచిది. పోతే పోయింది. దేవుని పేరిట సేవకుడు కానీ సేవకురాలు కానీ దేవుని మందిరంలో ఉండి పరిచయం చేసుకుంటా ఉండేవాళ్ళు ఎవరిని చూసైనా వాళ్ళు నన్ను అన్నారా అని అనుకుంటాం కాదు. కానీ నన్ను అన్నారా, ఓ నాయన నన్ను అన్నావా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళటం చిన్న పిల్లల మనస్తత్వం, తల్లిదండ్రుల మనస్తత్వం. ఈ రోజున ఆంధ్రీ గారు ఉన్నారు, వాళ్ళ మనవడు ఇప్పుడు రానయ్యన్న ముద్దు మనడు రే తాత అన్నాడు అనుకో, ఎండ్రా నన్ను ఏరా అంటామని వెళ్తాడా? ముద్దుగా అదే దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు స్వామికి పుట్టే మనవడు తప్పటడుగులాడే ఆ ఎత్త ఆంధ్రీ గారిని ఒరే తాత అన్నాడు, బాధపడతాడా? సంతోషపడతాడా? అదే ఈ రోజున రాము ఉన్నాడు, అరే అంటే రేండ్రా నేను ఏరా చిన్న పిల్లల మనస్తత్వం. ఎదుటిన్న వాళ్ళు పెద్దోళ్ళు కావచ్చు, మేసాలు రావచ్చు, నువ్వు ఎలా చూడాలి? అది తల్లి, అది తండ్రి. అంతేగాని అంతది నన్ను అంటదా, ఎంతదైనా కానీ పిల్లే అనుకుంటే ఆత్మీయ తల్లి. నా దృష్టిలో అయితే వాళ్ళు ఎంత చూడన్నా కానీ పిల్లలే ఈ చోట్ల ఉన్నోళ్ళు పెద్ద మేసాలు రాని ధర్మయ్య గారితో సాహిత్యంగా నాకు పిల్లోడి కింద లెక్క. ఆయన ఒకవేళ ఏదన్నా బలహీనతలో ఉన్నప్పుడు నేను అనుకుంటా అయ్యో పాపం, అందుకని చీచి అనుకునేది నీ మనస్తత్వం, అయ్యో పాపం అనుకునేది నా మనస్తత్వం. ఆ మనస్తత్వమే దేవుడు. అది నాకు ఇచ్చాడు కనుక నన్ను చూసుకుంటాడు. అనారోగ్యంగా ఉన్నాడు, వారం అంతా బాగోలేదు, ఇవన్నీ వద్దు. అనారోగ్యంగా ఉంచాలో ఆరోగ్యంగా ఉంచాలో నా బాబుకి తెలుసు. ఒకవేళ ఆయన ఉంచాలంటే ఉంటా, ఆయన వద్దులంటే మానేస్తాను. ఆయన చేతిలో ఉన్నాను. కానీ నేను ఆయన దృష్టి ఖచ్చితంగా నా మీద ఉందంటే నేనేం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏ ఆలోచన కలిగి ఉన్నానో ఆయనకి తెలుసు. అంతే ఆయనకి తెలుసు కనుక ఇక్కడ చెప్తున్నటువంటి మాటను బట్టి 6వ మాట ఏమంటే ఇది మంచిది. ఏది తగ్గించుకుంటాం మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. జాగ్రత్త, ఎవరైనా సరే సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, నీ దృష్టికి తగ్గించుకుంటే మంచిది. దేవుని మందిరానికంటే నేను గొప్ప, దేవుని సేవకుడి కంటే నేను గొప్ప, ఆ వాక్యాని కంటే నేను గొప్ప, అక్కడ జరిగేది కంటే నేను గొప్ప అనేది గొప్ప కానే కాదు. దేవుడు అనే ఆయన ఉన్నాడు, దృష్టిస్తున్నాడు, చూస్తున్నాడు కనుక జాగ్రత్త అని చెప్తుంది. దాన్ని బట్టి చివరికి జరిగేదేంటి? ఆఖరిగా చివరికి జరిగేదేంటి? మొదటి పేతురు పత్రిక చివరికి జరిగేది ఏంటో చూద్దాం. ఇవన్నీ చెప్పుకుంటా ఏంటి అయ్యగారు మరి వాక్యంలో చివరికి జరిగేది ఏంటండి అంటే మొదటి పేతురు పత్రిక 3:4 సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిక్కుల విలువగలది. ఎలా ఉండాలి? దేవుని స్వభావం ధరించుకోండి, దేవుని వాక్యాన్ని ధరించుకోండి, దేవుని మాటను ధరించుకోండి. అంతేగాని బయట ఎన్నెన్నో చూపెడుతుంటారు. ఈ రోజున టీవీ ముందు కూర్చున్న సెల్ల పట్టుకున్న బోళ్ళని చూపెడుతున్నాయి. ఆ చూపించే యాక్ట్లో వాక్యం కూడా చూపెడుతున్నారు. ఆ వాక్యంలో కూడా మీకు అనుకూలమైనవి చూపెడుతున్నారు. అనుకూలమైనవి చూపించి వాళ్ళకు అనుకూలంగా మనిషి వాక్యాన్ని కూడా చెప్తున్నారు. అది కాదు. నీ ఆత్మీయ జీవితం ఎంత ఎదిగింది, నీ కుటుంబం ఎంత బాగుంది, నీ భార్యాభర్తలు ఏ విధంగా ఉన్నారు, ఇది మంచిదా చెడదా అని ఆలోచించే విధానంగా ఉండి అయ్యి నీ స్వభావంలో అలంకరించుకో. అదే చెప్తుంది. సాధువైనట్టు అంటే సాధువు అంటే తగ్గింపు కలిగి, సాధువైనట్టు మృదువైనట్టు గుణము
అక్షయాలంకారము గల అక్షయాలంకారము గల అక్షయాలంకారం అంటే క్షయమైపోయే అలంకారాలు కూడా ఉన్నాయి. పొద్దున్నే బ్యూటీ పార్లర్కి వెళ్ళావు, 2000 ఇచ్చి పైన పౌడరు నెత్తి మీద ఏదో పెట్టి ఆ మెడ మీద ఏదైనా పెట్టి కంటికి రెప్పలకి అన్నీ వేసి తీసుకొస్తారు. పెళ్లి చూపులు అయిపోతాయి. ఈ మధ్యలో ఎందుకో ఇటు వెళ్తా ఆ పెళ్లి చూపులు చూసుకున్నవాడు మా అత్తగారికి మొన్నే చూపులు అయినాయి కదా ఒకసారి అని కనపడేద్దాం అని ఆ ప్రేమతో చోట్లోకి వచ్చాడు. ఈ అమ్మాయి రెప్పలదంతా పోయింది, బొగ్గలదంతా పోయింది, నెత్తి మీద పోయింది, భుజాలతో పోయింది, ఈ పెదాలతో పోయింది, ఈ కేవలం లేదు కోతి మొహంలాగా ఉంది. చూసి ఉలుక్కుపడ్డాడు. అలా ఉండొద్దు దేవుళ్ళు, అలా ఉండొద్దు. నీ అలంకారం అనేది లోన ఉండాలి, అది బయటికి విరుస్తూ ఉండాలి, ఉపకాలు బయటికి. అంతేగాని దేవుని దృష్టిలో కూడా ఎక్కడో చూపులకి వెళ్ళినట్టుగా చేయమాకండి. భక్తి విషయంలో నీ అంతరంగ స్వభావం దాని గురించే చెప్తున్నాడు. అక్షయాలంకారము గల క్షయమైపోయి ఉన్నాయి. అక్షయ అంటే అది క్షయమైపోయింది. మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. ఏంటి విలువ? 5 చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తన స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేను. అంటే శారా గారు ఏమైంది? భర్తగా లోబడి ఉందా? వేసాలు తిప్పిందా? లోబడి ఉంది. ఆ విధంగా భర్తకు లోబడి భార్య ఉండవలసింది. ఆమె కుటుంబం అంతా జరిగించిన, ఆమె ద్వారాగా కుటుంబానికి వెలుగున్నా, ఆమె ద్వారాగా కుటుంబం నడిపిన భర్తనే ముందు పెట్టాలి. అంతేగాని నేను కాబట్టి అంటే పక్కోళ్ళకు లోకువేరా. ఏంటి? నా భర్త లేకపోతే నా ఇల్లే లేదు, నా నీడ అయినా, నా గొడుగు అయినా, నా సొంతం అయినా, నా ముద్దు అయినా, నా మురిపం అయినా, నేను ఈ రోజున ఈ రీతిగా ఉన్నానంటే ఆయనే. అదేంటి? ఏనాడు కూడా ఆయన పనిచేసినట్టు రూపాయి తెచ్చినట్టు కనపడట్లేదు. ఇప్పుడు తాగి రోడ్డు ఆయన తాగి రోడ్డు ఉండాదే నీకు తెలుసు. కానీ ఇంటికి రాగానే మా ఇద్దరం ఎలా ఉంటామో తెలుసా? ఆ విధంగా అనగలిగితే, ఆ విధంగా చెప్పగలిగితే అప్పుడు అలంకారం. దాని గురించి చెప్తుంది. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు, ఏం పిలిచింది? యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకున్న ఉన్న ఎడల ఆమె పిల్లలు, శారా పిల్లలు అనిపించుకోవాలంటే ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే చివరిగా జరిగేది ఏంటంటే శారా గారి పిల్లలు ఆ విధంగా ఉండగలిగితేనే శారా గారి పిల్లలు అబ్రహాం గారి తండ్రికి పుట్టినవారు. ఆనాడు అబ్రహాం గారు ఓర్పు కలిగి ఉన్నాడు. శారా బలహీనమైన ఘట్టమే కాదంటలేదు, ఆ తొందరపాటు ఎక్కువే. అయినప్పటికీ కూడా పురుషులు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోవటమే కదా మరి మధ్యలో ఇస్మాయిల్ వచ్చాడు. శారా ఏదో చెప్పుద్ది, అమ్మగారు ఏదో చెప్పుద్ది నాకు, దానికి నేను కూడా సరేలే అంటే అప్పుడు దాకా దేవుడును అబ్రహాం గారు కలిసే ఉన్నారు. అప్పుడు దాకా కాదు, ఎప్పుడు కలిసే ఉన్నారు వాళ్ళిద్దరూ. మధ్యలో దూరింది ఆనాడు అమ్మ కనుక ఒక కాయ తీసుకొచ్చి తినేసినట్టుగా. ఈ మధ్యలో శారా ఏం చేసేసి తెలుసా? బలహీన ఘట్టమే. ఆ శారా అనేది ఆనాడు ఈనాడు కాదు, ఈనాడు ఆడవాళ్ళే కాదు, ఆనాడు ఆడవాళ్ళు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఆడవాళ్ళే, మగవాళ్ళు. పురుషుడికున్న గౌరవం దేన్ని బట్టి అంటే పురుషుడు అంత తేలిగ్గా లోబడ్డ కూడా మరీ కక్కుర్తి పడేవాడు పురుషుడు కాదు. ఒకవేళ ఎవరైనా ఉంటే పనికి ఉంటే ఉండవచ్చులే, కానీ మరీ ఆ విధంగా పురుషుడు కాదు. దేవుని పోలిక మానవుడు. శారా అంటే ఆడ మనిషి ఏంటండి పోలిక? ఆయనలోంచి తీసిందే కదా, ఆమెకు ప్రత్యేకంగా లేదు. తీసింది చేసింది పురుషుడే, ఆయనలో నుంచి తీసిందే స్త్రీ. అందుకే బలహీనమైన ఘట్టం అని చెప్పుంది. బలమే, మగోడు కూర్చోబెట్టి మొత్తం చేస్తుంది.
చేసేవాళ్ళేరా? చేసినప్పటికీ మొదటి ముందు పెట్టాలి, అప్పుడు ఆ కుటుంబం నిలబడుతుంది. అప్పుడు శారాకి అది పిల్లలు. ఆ విధంగా ఉండాలని నా ఆశ. మీ బలహీనత అనేది తెలుసు. ఆ బలహీనత విషయంలో నేను కూడా ఉండవలసినట్లుగా ఉండాలి. ఒకవేళ నాది కూడా ఏదైనా పొరపాటునేమో, నేను అలా ఉండలేను. మీరు ఏదైనా ఎప్పుడైనా అయ్యగారు ఇది అని చెప్తే నేను కొన్ని మట్టుకే తీసుకుంటాను, అన్నీ తీసుకుంటలేదు అయ్యగారు అనుకోవద్దు. నాకంటే దేవుడితో కనెక్షన్ ఒకటి ఉంది. అయ్యగారు ఎన్ని చెప్పినా భయపెట్టడు, సరిచేయడు. పిల్లల్ని ఎలాగైనా అల్లరి చేస్తున్నారు. అయ్యగారు ఇట్లా, ఈ అయ్యగారు. నేను కూడా ఒకానొక రోజు వస్తుంది. అప్పుడే నేను ఎంత పెంచాను? 5 సంవత్సరాల్లో పిల్లడికి వచ్చేస్తాయి అన్నీ. 5 సంవత్సరాల్లో పిల్లడికి వచ్చేస్తాయి అంటారా? స్కూల్లోనే సరిగా ఉండడు కదా. మరి నేను కూడా అంతే అనుకుంటాను. నా పిల్లలకి ఇంకా వయసు రాలా, గద్దించే వయసు నాకు ఇంకా రాలా. నేను అంతవరకు పెంచలేదని నేను అనుకుంటాను. కొంతమంది ఎంతవే చెప్పేయి, ఆజ్ఞలు పెట్టాలన్నా చెప్పాలన్నా నా ప్రభువు నాకు చెప్పాలి. నా తెలియకుండా ఉంచడం. నా ప్రభువు నీడలో నేను ఉన్నా, ఆయన మాట వినుకుంటూ ఉన్నా. అది మట్టికి సత్యం. దాన్ని గ్రహించండి. మీరైనా ఎవరైనా ఈ చోట్లు ఒకరికొకరు గొడవ వేసుకుంటాం కాదు, కానీ నాతో చెప్పండి. అంతేగాని మీరు ఒకరికొకరికి విరోధం అవ్వద్దు. నేను ఎలా చెప్పుకోవాలో నా పిల్లలకు తెలుసు, ఎలా పెంచుకోవాలో నా పిల్లలకు తెలుసు. కనుక ఆ విధమైన దాంట్లో తలదోర్చొద్దు. ఆ విధంగా మాట్లాడి మీరు విరోధం అవ్వద్దురా. ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలందరినీ ప్రేమించండి అంతే. మీ ప్రేమకు లోపడకపోతే నాతో చెప్పండి, నేను కూడా ప్రేమిస్తూనే ఉన్నా. ఆ విధంగా ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.